ఆమెను అడిగి కారు బీగాలు అట్టే ఒక పాల డబ్బా అయితే తీసుకున్నా. నా దగ్గర క్యారెట్ ఉన్నది. ఆ క్యారెట్ తెచ్చి కూడా 2 వారాలు అవుతుంది. కోడి కాళ్ళు కూడా మెచ్చారా అయ్యా స్వామి. ఇంక వీటిని ఇట్లా తురుముకోవాలా. ఇంకా దీంట్లోనే క్యారెట్ వేసుకుందాము. అన్నిటికీ ఒకటే కలర్ మనకు. దీంట్లోనే పాలు వేద్దాము. ఈ ఇల్లు చూసినారా, పెద్ద ఇంద్రభవనం ఉన్నట్టున్నది. మోనిటైజేషన్ కంగ్రాట్స్ కే లియే స్పీడ్ బనాయా. టైం 4:30 అయింది. బయట చల్లగా ఉంది, ఎండే లేదు. అన్నీ దొరికినాయి కానీ అదొక్కడ దొరకలా. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా కంపెనీ బండ్లు. కానీ ఇదే ఆమె తాగేది. ఇది సేమ్ అంతే, మల్బోర్ వైట్. కాకపోతే మా మేడం తాగేది మల్బోర్ గోల్డ్. రెండు ఒకే రేటే. ఆడికి పోతే ఒక 5 రియాలు తగ్గినాయి అనమాట. నిన్న పెట్టిన వీడియోలో మేము పొద్దున పోయి మధ్యాహ్నం అయితే వచ్చినాము. పొద్దున 10 గంటలకు ఏమో పోయినాము. మేము రిటర్న్ ఇంటికి వచ్చేప్పటికి మధ్యాహ్నము ఏ టైం అయిందో. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఆమెను అడిగి కారు బీగాలు అట్టే ఒక పాల డబ్బా అయితే తీసుకున్నా. నా దగ్గర క్యారెట్ ఉన్నది, హల్వా చేద్దాము. ఒకవేళ మేడం ఆడికి పోకపోతే ఏం చేయలేము, కాఫీ చేసుకుని తాగుదాం. ఆ క్యారెట్ తెచ్చి కూడా 2 వారాలు అవుతుంది. 2 వారాల వారం పైన అవుతుంది. ఆ రోజు అడిగిన క్యారెట్ అని ఇచ్చినాడు ఆయన. ఆ క్యారెట్ ఈ పాలతో హల్వా చేస్తా. నాకు తెలిసి మేడం ఈరోజు బయటికి పోదనుకుంటున్నా, ఎందుకంటే నిన్న బాగా రప్ప తిప్పేసింది. ఈరోజు పోదనే అనుకుంటున్నా. పోతే ఏం చేయలేము, పోకపోతే హల్వా చేద్దాం. లేదంటే మేడం బయటికి తీసుకుపోయి నన్ను హల్వా చేస్తుంది. సత్యం. అందుకే టిఫిన్ కూడా రెడీ చేసుకున్నా, బ్రెడ్ ఆమ్లెట్. మేడం ఫోన్ చేసింది, సింగిల్ డ్యూటీ అనమాట. ఖయాత్ అదే టైలర్ షాప్ పోవాలంట, ప్యాంట్ ఇచ్చేసి రాపో టైలర్ షాప్లో అనింది. ఇట్లా సింగిల్ డ్యూటీలు కాకుండా మేడం డ్యూటీ పడితేనే నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం దాకా టైం పాస్ అయిపోతుంది అనమాట. అన్నీ తిరుగుతుంది, షాపింగ్ మాల్కి ఆడికి ఇడికి తిప్పుతుంది. ఆ మధ్యాహ్నం అన్నం టయానికి కరెక్ట్గా ఇంటికి అయితే వస్తాము. మధ్యాహ్నం దాకా నాకు ఫుల్ టైం పాస్ అనమాట. నిన్నైతే బాగా తిప్పేసింది మేడం. అందుకే ఇప్పుడైతే బయటికి రాలా. ఈ టైంకి మామూలుగా 10 అవుతుంది టైము. ఈ టైంకి మామూలుగా బయటికి పోతాము. చూడాలా, ఇది ఇచ్చిన తర్వాత ఏమన్నా బయటికి పోతుందేమో. ప్యాంట్ అయితే తీసుకున్నా, ఒక ప్యాంటే ఉన్నది దీంట్లో. అది ఇచ్చేసి రాపో వెంకైనా. ప్యాంట్ అయితే ఇచ్చేసిన 20 రియాలు అంట. రేపు అవుతుందంట, ఈరోజు అవ్వదంట. మేడం ఏం చెప్పాలా, ఈరోజా రేపా అని. ఆయన అడిగినాడు మేడం ఏమన్నా చెప్పిందని. మేడం ఏం చెప్పాలా అన్న, ఆయన అయితే రాయిచ్చినాడు. అవసరం అయితే దీనిపైన నెంబర్ అయితే ఉన్నది, ఫోన్ కొట్టు, ఈరోజు సాయంత్రం కల్లా ఇస్తా, లేదంటే రేపు సాయంత్రం రా అన్నాడు. మేడం ఒక్క రియల్ కూడా వదలదు ఎవరినైనా సరే. ఆయన 20 రియాలు రాయించినాడు. ఆయనతో ఫోన్ చేసి మాట్లాడు, 20 రియాలు కాదు 10 రియాలే, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఎప్పుడు మేము వేడిగా వచ్చేదని చెప్పి మాట్లాడు అని చెప్పి ఆయనకి ఫోన్ చేసి మాట్లాడినా. ఆయన అయితే మిషన్తో అయితే 10 రియాలే, చేత్తో కొట్టాలంటే 20 రియాలు అన్నాడు. చేత్తో కొట్టాలని చెప్పి 20 రియాలు రాసినాడు. ఊరే నాయన, మేము డైలీ వచ్చే కస్టమర్ రా స్వామి అని చెప్పి మాట్లాడితే, మేడంని అడిగిన, ఒకసారి అడుగు నువ్వు అంటే మేడంని అడిగిన, చేత్తోనా లేదంటే మిషన్తో కుట్టాలా మేడం అని. మేడం అయితే మిషన్తో అయితే కుట్టేమ్మను, కానీ 10 రియాలు ఎక్కువ ఇమ్మని చెప్పాను. సో 10 రియాలు అయితే కన్ఫామ్ అయింది. నేను గీకినా మళ్ళీ 10 రియాలు, ఆయనకి ఫోన్ చేసి 10 రియాలు అయితే ఎక్కువేనని చెప్పి. మేడం ఒక్క రూపాయి కూడా వదలదు. టైం 11:30 అయింది. మేడం యాడికి పోదనుకున్నా, యాడికి పోదని అన్నీ తీసి పెట్టినా బయట చేద్దాము హల్వా అని. ఇది కూడా పెట్టినా పెనుము, కానీ డ్యూటీ అయితే పడింది. పిల్లోని కటింగ్ షాప్కి తీసుకొని పోదంట. అన్నీ సింగిల్ డ్యూటీలు పడుతున్నాయి. 11:30 అయింది, ఇంక యాడికి పోదులే అనుకున్నా. ఇది అయిపోయి వచ్చిన తర్వాత చేస్తా. రెడీగా తీసి పెట్టిన అన్నీ, పోయి చూసుకొని వద్దాం పిల్లోడి పని. కటింగ్ అయితే చేపించేసిన పిల్లోడికి. నాకు తెలిసి ఈ టైంలో మేడం అయితే ఆడిపోదు. ఇంకా పోతే ఏం చేయలేము, నా పాటికి నేను చేస్తూ ఉంటా. ఒకవేళ ఫోన్ చేసి మధ్యలోనే వెళ్ళిపోతా. సో నా కాడ అయితే ఇవి ఉన్నాయి, క్యారెట్, ఇంక ఇవి మనం మన పాయసంలో కూడా వేసినాం కదా, లాస్ట్ ఇయర్ ఫైనల్ అయిపోయినాయి. ఇంక ఇదేమో చక్కెర, ఇదేమో పాలు పొద్దున అడిగిపించుకున్నా. వీటితో అయితే చేద్దాము. ఎట్టొచ్చదో చూద్దాం, లాస్ట్ వరకు అయితే చూసేయండి. నా కాడుండే వాటితో చేస్తాను. ఇంకా నా దగ్గర జిగురుకునేది కూడా లేదు, జిగిరేది. అందుకే చాక్తో కోసేసి అన్ని ముక్కలు చేసేస్తా. ఇది పైన చర్మం గోకేస్తా. తురిమేది ఉంటే బాగుంటుంది, సన్నగా తురిమేసి వేసినా అంటే భిన్న అయిపోతుంది. ఇంకెట్ట వేసినామంటే లేట్ అవుతుంది. అందులో మంది బలమైన పొయ్యి, కరెంటు పొయ్యి. నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది, నెయ్యి లేదు. కొద్దిగా నూనెలో అయితే ఎంచుకుంటున్నా ఈ గింజల్ని. ఫస్ట్ ఏం చేసి పక్కన పెట్టాలి.
ఏమో దండిగా ఉన్నాయి, దాంట్లో ఏమో దండిగా వచ్చినాయి. ఈ కళాయిలు అయితే ఒక్క రూమ్లో ఉన్నాయి. ఇవి అయితే ఏగినాయి. మళ్ళీ ఈ గ్లాసులోకి తీసుకున్నాం. నా పని చూడండి ఎట్టుంటుందో, ఎటుంటుంది, కాలిపోతుంది ఇది. పడి 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 పడు. ఈ గింజలు ఇంకేటిని ఇట్లా తురుముకోవాలా. ఈ పైన అంతా చర్మం గోకేసి ఇట్లా ఏం చేస్తానంటే ఈ మరి చర్మం అంతా గోకేసి ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటా. అట్టైనా వేయచ్చు, అట్టే వేస్తే కొద్దిగా టైం పడుతుంది. సో అందుకే కట్ చేసి వేసుకుంటే కొద్దిగా భిన్న మగ్గుతాయి. అది కూడా దీంట్లో మగ్గాల, పాలల్లో లేట్ అవుతుంది. ఇది ఈ విధంగా అన్నీ జిగిరేసుకొని మళ్ళీ తర్వాత కట్ చేద్దాం. ఈ జిగిరే లోపల అయిపోతుంది నా పని. దండిగా ఉన్నాయి ఇవన్నీ. గీకే లోపల నా చేతులు పడిపోయినాయి స్వామి, ఎంత గలీజు ఉన్నాడు. వీటిని గీకి పక్కన పెడతా అంటే కలర్ మారిపోతున్నాయి, అందుకే సర గీకేసిన. ఎంత ఉన్నదో గలీజు. ఇట్టే వేసుకొని తింటే ఏమన్నా ఉన్నదా? ఉండేటువంటి ఎర్రగుండే అదంతా నల్లగా అయిపోతుంది. ఇది వీటిని కడుగుదాం నీట్గా. ఎంత కడిగినట్టే ఉన్నాయి నల్లగా. ఏం చేయలేదు, వీటిని కట్ చేసుకోవాలా. ఇట్ట కట్ చేసుకోకుండా ఇట్ట 4గా కట్ చేస్తా. ఇది అన్నీ ఈ విధంగా కట్ చేస్తాం 4 భాగాలుగా. కొన్ని కాయలు అయితే ముదిరిపోయినాయి, కత్తి కూడా తెగడం జారిపోతుంది కత్తి. ఈ కాయ అయితే ఎంత ముదిరిపోయినది. అయిపోయినాయి. ఇది ఉండే కొద్ది కలర్ మారిపోతున్నాయి నల్లగా. ఇంకా దీంట్లోనే క్యారెట్ వేసుకుందాము. అన్నిటికీ ఒకటే కలర్ మనకు. అలా నిండిపోయింది. కొద్దిగా మగ్గినాక మళ్ళా తగ్గిపోతాయి. దీంట్లోనే పాలు వేద్దాము. పాలల్లోనే మగ్గనియాలి. ఇంకా నాకు తెలిసి ఈరోజు సాయంత్రం వేళ తినేది ఈ పాలల్లో. ఈ కరెంటు పొయ్యి మీద ఎప్పుడు అయ్యేది. చూద్దాము. ఇప్పుడు టైం ఏమో 12:30 కావస్తుంది. ఎంత టైం పడుతుందో చూద్దాం. క్యారెట్ మునిగే మంచి పాలు పోసి మూత పెట్టేద్దాం. కరెక్ట్గా 10-15 నిమిషాల్లో పాలు అయితే పొంగి వచ్చినాయి. బుస్ బుస్ అంటున్నాయి. బా స్మెల్ మాత్రం భలే వచ్చింది. బా ఈ పొగలో నేను కనపరాకుండా వినా స్మెల్ అయితే భలే వచ్చింది నిజంగా. పాలల్లో క్యారెట్ వేస్తే నిజంగా మంచి స్మెల్ వస్తుంది. క్యారెట్ కూడా కలర్ మారుతుంది, తెల్లగా వస్తుంది. క్యారెట్ అస్సలు అనుకోలే, పాలు మాత్రం బాగా ఇరిగినట్టు అనిపిస్తున్నాయి. దీడంతా ఇదంతా ఇరిగి స్వీట్ అవుతుంది కదా, పాలకోవా అట్లున్నది. బాగా టైం పడుతుంది. అలా అయితే నా హల్వా గోయిందా. హలో ఓకే చచ్చే గొర్రె. ఆమె ఇంకొక మేడం వాళ్ళ కోడలు ఫోన్ చేసింది. దీని పరిస్థితి ఏమవుతుందో. అది చేసిపోయేది మేలు, లేదా కష్టం. మళ్ళీ వచ్చి చేసుకోవాల్సిందే. నాకు తెలిసి బిర్యానీ వస్తుంది అనుకుంటున్నా ఈ టైంలో పోతుంది కాబట్టి. ఎందుకంటే ఇంకా అన్నం తినలా. ఆమె అయితే మై క్లినిక్ అయితే వచ్చింది. టైం 12:54 అయింది. సో ఇంతకుముందు వచ్చినప్పుడు కరెక్ట్గా 3 గంటలకు వచ్చింది ఇంటికి. సో ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తుంది ఏమో తెలియదు. ఇప్పుడైతే కరెక్ట్గా 12:55 అయింది.
ఇంకా వచ్చేంతవరకు ఏం చేయలేం. క్యారెట్ హల్వా కాస్త గోవింద బూరెట్ హల్వా అయిపోతుంది. ఈ ఇల్లు చూసినారా, పెద్ద ఇంద్రభవనం ఉన్నట్టున్నది. భలే ఉన్నాయి అబ్బా ఇల్లులో. ఒకటే డిజైన్లోనే ఉంటాయి, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అయితే కట్టుకుంటారు పెద్ద పెద్ద ఇల్లులు. ఇది కూడా బాగా పెద్దది. కానీ టెంకాయ చెట్లు ఉన్నాయి కానీ టెంకాయలు లేవు. దీనికి ఏమో ఉన్నాయి చిన్న చిన్న కాయలు. బెన్నానే వచ్చేసింది, అర్ధ గంటలో వచ్చేసింది. 1:30 అయింది, 1:30 కూడా కాలే. ఇంకా వచ్చేవి ఇంకే అయిపోయింది నాదనే. అమ్మ నీ అమ్మ, నా క్యారెట్ ఏమైపోయినావే, చచ్చిపోయినావే, బతికినావే. ఏమవుతుందో. ఇప్పుడు వచ్చి పెట్టినా మళ్ళా మంట. పోయి కూర తెచ్చుకోవాలా. అన్నం అయితే తీసుకున్నా, పొద్దునే వేసుకున్నా. ఇది ఒక 2 రోజులు వచ్చేది అన్నము. ఇంకేదైనా కూర అడిగి కూర తెచ్చుకున్నాము. చేసిందో లేదా అసలు ఏం చేస్తామో నాకేం అర్థం కాదు. చూడ, అది చికెను, అది అన్నము, అది సలాడ్. ఈ చికెన్ వేసుకొని అన్నం తినాలా? వద్దురానాయన స్వామి. అన్నం వద్దు మా తల్లి, నాకు ఉన్నదిలే అని చెప్పిన. చెప్తే అన్నం కూడా ఇచ్చింది. కూర ఇమ్మా, ఏదన్నా కూర ఉంటే ఇమ్మా అంటే ఈ కూర ఇచ్చింది. ఏం కూర ఇది? ఈ చికెన్ రోల్లో పెట్టుకుంది, అదే చపాతీలో పెట్టుకుంది తినేదానికి బాగుంటుంది. ఇది ఇచ్చింది బామ, కూర లేకుండా ఇచ్చింది. చూసినారా, ఏం చేయలేం, ఇదే గతి. క్యారెట్ కూడా ఉడికిపోయింది. తిన్నారా, ఇప్పుడు వచ్చి పెట్టినా. అన్నం తిన్నా లేదు, అప్పుడే క్యారెట్ కూడా బాగా మగ్గిపోయింది. మనము క్యారెట్ని తురమలా కాబట్టి ఇంకా మారక పాలలో మగ్గించి అంతా ఇట్లా కుత్తేయాల. అది ఉంటుంది ఒకటి బొక్కల ఇది ఉంది కదా, బొక్కలు గింటి ఉన్నది కదా, ఇదే విధంగా పైన ఉంటుంది కాడ. దాన్ని పట్టుకొని ఇట్లా అదిమేసాం కదా, భిన్న అయిపోతుంది. కానీ అది లేదు, ఇంకా దీంతోనే అదవాలంతా. క్యారెట్ కూడా నలిగిపోతుంది, బాగా మెత్తగా ఉడికిపోయింది. బాగా ఈ విధంగా నలగొట్టేస్తాం మొత్తం అంతా. నలగొట్టి చక్కెర వేసేస్తే ఒక గంట సేపు నుంచి పిసుకుతానే ఉన్నది దీన్ని. ఇప్పటికి అయింది, అది కూడా గడ్డలుగానే ఉన్నది. దీంట్లోనే చక్కెర వేసేసి అది మెద్దామని చూస్తా ఉన్నా. చక్కెర వేస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి. వరకు ఇది అతకపోయింది గిన్నెకి. తీయగా లేకుండా ఉంటే చాలు, మరీ ఎక్కువ తీపి ఉంటే తినలేము. ఇంకా నీళ్ళు ఎక్కువ అవుతుంది. ఇలా చక్కెర వేసినా కదా, ఈ నీళ్ళు ఎక్కువ అవుతాయి. ఇంకా నీళ్ళు వస్తున్నాయి కదా. ఇంకా గడ్డలుగానే ఉన్నది ఆడాడ. ఇవన్నీ కూడా కొద్దిసేపు మగ్గనిద్దాము, మళ్ళీ ఈ గింజలు వేసేద్దాం. ఎట్ట ఒకటి బాగా పిసికేసిన దీన్ని. దీంట్లోనే ఈ గింజలు వేసుకుందాం. అది మన హల్వా రెడీ అయిపోయింది. చూసినారా, నెయ్యి పడింటే ఇంకా భలే నిండు. నెయ్యి పడలే అంతే, స్మెల్ మాత్రం బాగా వస్తుంది. హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా తౌఫీక్ బాయ్ కూడా ఇద్దాము. ఈరోజు తౌఫీక్ బాయ్కి బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఛానల్ మోనిటైజేషన్ ఆన్ అయిపోయింది అనమాట. ఆయనకి మన ద్వారా స్పీడ్ తినిపింది. దీన్ని అయితే మొత్తం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసిన. తౌఫీక్ బాయ్ని అయితే పిలిచిన, రా తౌఫీక్ బాయ్ అని. అన్నం తింటాడంట, వస్తా అన్నాడు. చూస్తా ఉంటేనే భలే ఉన్నది. నేనైతే టేస్ట్ చేయాలి ఇంతవరకు. చూద్దాం, తౌఫీక్ బాయ్ కంగ్రాట్స్ చెప్పి తిను నువ్వే ఫస్ట్ అని చెప్తా. గయా तुम्हारा ये हो गया मोनेटाइजेशन, कंग्रेट्स के लिए स्पीड बनाया। अभी तक मोनेटाइजेशन हुआ नहीं। नहीं हो गया, अप्लाई करना है ना। हाँ, क्लास अभी तक हुआ नहीं, चल रहा है वो। तो भाई ये क्या है? ये हलवा
हलवा गाजर का कैरेट वही तो है ना, कैरेट तो गाजर है ना। मालूम नहीं। हाँ भाई तुम स्पीड आप का नहीं भाई आप नहीं नहीं भाई पहले मैं तुम पहले नहीं नहीं भाई आपको मैं खिलाता हूँ भाई, मैं पहले आपको खिलाता हूँ भाई। एक काम करेगा। कंग्रेट्स। कैसा है? थैंक यू सो मच भाई, यू आर सो काइंड। मैं केक लाता मालूम है, हम्म, मैं सोच रहा था केक लाके। नहीं ये अच्छा है, एक आओ बस। और आप लोगों से जितना प्यार मिला ना, ये जिंदगी में मेरे को इतना प्यार कहीं से नहीं मिला, वल्ला कहीं से नहीं मिला इतना प्यार मेरे को, कभी समझा ही नहीं मैंने। मैं ऐसा आदमी हूँ, सोशल मीडिया में ना एक फोटो भी पोस्ट नहीं करता। मालूम है, मैं पहले इधर आया बोलते हैं नहीं नहीं मेरे को नहीं निकालो। मैं जब बैंक में पहले आया, मैं बोला भाई मेरे को कैमरा में मत लो, मैं ऐसा बोलता था। और ये बंदा अभी आप लोगों को प्यार में मैं इधर यूट्यूबिंग कर रहा हूँ, यानी शुरू कर रहा हूँ, यानी शुरू में 1 महीने में हो गया। अभी शुरू कर रहा हूँ, 2 महीना लग गया लगता है। 2 महीने नहीं है। 1 महीना, हाँ। हाँ, ये डेली व्लॉग्स बनाया ना। डेली ब्लॉग, हाँ। डेली ब्लॉग 1 महीना भी अभी तक हुआ हो ही या नहीं। नहीं? हाँ हुआ ही नहीं, 14-15 ऐसा वीडियो गया। हो गया। अच्छा लगा भाई, कंग्रेट्स कंग्रेट्स, बहुत जल्दी हो गया। बहुत जल्दी बहुत जल्दी। मेरा मैं एक्सपेक्ट नहीं किया था इतना जल्दी मेरा ये चैनल ग्रो करेगा, इतना जल्दी। मेरा लोग ऐसा है, मेरा लोग दिल बहुत अच्छा है। अच्छा है, मैं देखा भाई वल्ला, ये अच्छा देखा मैंने। मेरा कंट्री का बहुत अच्छा अच्छा यूट्यूबर है, कंटेंट का यानी वो टेक वीडियो बनाता है। इन लोगों का चैनल यानी इतना व्यू नहीं है। और मैं क्या करता हूँ इधर, ब्लॉगिंग करता हूँ, यानी डे ब्लॉगिंग करता हूँ, जो जो करता हूँ वही करता हूँ ना। फिर भी मेरा अच्छा ये आप लोगों ने जितना प्यार दिखाया ना, इतना प्यार मेरा कंट्री से भी नहीं मिला, नहीं मिला ही नहीं। थैंक यू थैंक यू। बहुत 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 दिल से शुक्रिया आप लोगों के लिए, बहुत बहुत दिल से शुक्रिया। नेक्स्ट महीना हो जाएगा तुम्हारा, नेक्स्ट महीना सैलरी आ जाएगा तुम्हारा, इधर एक सैलरी, यूट्यूब में एक सैलरी। कंग्रेट्स वंस अगेन థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. నిజంగా మేము స్టార్ట్ చేసినప్పుడు 1K సబ్స్క్రైబర్ రావడానికి చాలా కష్టపడినాము. ఇంకా ఛానల్ మోనిటైజేషన్ అవ్వడానికి, ఛానల్లో డబ్బులు తీసుకోవడానికి 8 ఏళ్ళు అయితే కష్టపడినాను నేనైతే. ఎన్నెన్నో ఛానల్ పెట్టినా, వ్యూస్ రాలా, అన్నీ డిలీట్ చేసుకుంటా, ఇవి చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ గల్ఫ్లో పడిన తర్వాత కొద్దిగా రీచ్ అయితే వచ్చింది. ఆయనకి ఒక్క నెలలోనే లేచిందన్నమాట. సో అంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే. ఆయనైతే ఫుల్ హ్యాపీ. హల్వా మొత్తము ఎత్తుకొని తిన్నాడు అనమాట. ఫ్రిడ్జ్లో పెడతాను నేను, రాత్రి నా కాడికి రా, నా రూమ్లోనే రాత్రికి తిందామని చెప్పి ఎత్తుకొని పోయాడు. హల్వా అయితే చాలా బాగా వచ్చింది. టైం 4:30 అయింది. బయట చల్లగా ఉంది, ఎండే లేదు. నాకైతే జమియా డ్యూటీ పడింది, సామాన్లు కావాలంట. బయటకు వచ్చి చూస్తే భలే ఉంది, బాగా వెదరు కూల్గా. మన ఇళ్ళ కాడికి వస్తుంది కదా దోమలది, అదేమో కొడతా ఉన్నట్టున్నారు, సౌండ్ వస్తుంది బుర్ర అని. అదేనా? అదే ఆ ఇంట్లో కొడతారు, అంటే ప్రతి ఒక్క ఇంట్లో కొడతారేమో మారిగా, దాడ కొడతారు. మనకి ఫ్రీగా కొడతారులే మున్సిపాలిటీ వాళ్ళు, కానీ ఇక్కడ మాత్రం డబ్బులు ఇచ్చి కొడతా ఉన్నట్టున్నారు. అది బండి ఉండదు బయట వాళ్ళది, లోపల ఆ ఇంట్లో మొత్తం పొగ కొడుతున్నారు. నాకు తెలిసి మా ఇంట్లో వాళ్ళు బయట నుంచి అయితే వెళ్ళిపోయారు, ఎందుకంటే ఇక్కడ మిషన్ ఉన్నది, ఇది దోమల మిషన్ అనుకుంటా. ఇట పట్టుకొని కొట్టాల్సిందే, టుప్ 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 అని. ఇదే అది వాళ్ళు కొట్టేది ఆడ. అదే ఇక్కడ ఉన్నది కదా, ఎట్టవాడాలు వేస్తున్నారు, మనకైతే తెలియదు దాని గురించి. సామాన్లు కావాలని 100 రియాలు ఇచ్చినారు. అన్నీ ఫ్రిడ్జ్లో ఉండే సామాన్లే, పాలు రకరకాల పాలు, పెరుగు, ఇది జిబిను, ఇది తోస్తూ, ఏడు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇట్లాంటిది ఇంకో కలర్ ఉండాలా, అది లేదు. ఇక్కడ చూసినారా చికెన్ ఎన్ని రకాలు ఉన్నాయో, ఏం పెద్ద విచిత్రంలే కదా. ఇక్కడ చూడండి, కోడి కాలు కూడా మెచ్చారా అయ్యా స్వామి. వీటిని చూసి ఏమనాలి మేము, కోడికాయలు ఎవరు తింటారు రా ఇల్లు నాయన, కోడికాయలు కూడా అమ్మేస్తారు. సరే అన్నీ దొరికినాయి కానీ అదొక్కడ దొరకలా, రెడ్ కలర్ క్యాప్ ఉండేది. అయినా కూడా ఆమె ఇచ్చిన 100 రియాల కన్నా ఇంకా ఎక్కువైంది.
107 అయింది. నా దగ్గర ఉండేది ఇచ్చిన, మళ్ళీ రావాలా. అవి అయితే ఇచ్చేసిన. ఆ పాలు ఖచ్చితంగా కావాల్సిందే వీళ్ళకి. మా మేడం వాళ్ళు ఏంటంటే 2 పాలు రకాలు వేసి తాగుతారో ఎట్టో తెలీదు. రెడ్ కలర్ క్యాప్ ఉంటుంది కదా, అది ఇంకొకటి బ్లూ కలర్ క్యాప్ ఉండేది, ఈ 2 తెమ్మంటారు. ఆ రెడ్ కలర్ క్యాప్ది అయితే ఆడ లేదు, అయినా ఆడ డబ్బులు సరిపోలా. సరే సామాన్లు ఇచ్చేసి మళ్ళీ తీసుకుందాం అని చెప్పి ఇంకెట్ట డబ్బులు కావాలి కదా అని డబ్బులు తీసుకున్నా 10 రియాలు. ఇదే ఇంకొక పాలు, ఇదేమో 11 రియాలు. నేను ఆమెను అడిగి 10 రియాలే తీసుకొని వచ్చిన. సో ఇది 11 రియాలు అంట. సో వీటి రేట్లు అయితే కరెక్ట్గా నాకు తెలీదు. ఈసారి గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాలా. లేకపోతే మన దగ్గర లెక్క లేకపోతే మనం ఏం చేయాలి, మళ్ళీ పోవాలా పరిగెత్తుకుంటా. లేదంటే మన దగ్గర ఒక 20 రియాలన్నీ పెట్టుకోవాలి. ఎట్టో నా దగ్గర 10 రియాలు ఉండదు కాబట్టి బతికినా నేను, 1 రియాల్ కోసం మళ్ళీ పరిగెకంట. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా కంపెనీ బండ్లు, కానీ డెలివరీ ఇస్తారు కదా వాళ్ళవి, తలబాద్ బండ్లు అంటారు కదా ఏమో. కానీ ఇక్కడ కంపెనీ ఏడున్నదో ఏమో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం బండ్లు ఎప్పుడు పెట్టుంటారు. ఇప్పుడు సాయంత్రం డ్యూటీలు అయిపోయినట్టున్నాయి, ఆడ పెట్టినారు వరుసగా క్యూలో పెట్టారు. నాకైతే డ్యూటీ పడింది. ఒక ఆమె అయితే మాటలు తెమ్మనింది, ఇంకొక ఆమె అయితే సిగరెట్లు తెమ్మనింది. సిగరెట్లు నేను మొన్ననే తెచ్చినావు, ఇప్పుడు మళ్ళీ ఎవరికి అంటారేమో. ఇంకొక ఆమెకి మేడం వాళ్ళ కోడలకి అనమాట. అవి మొన్న తెచ్చినట్టు మా మేడంకి అయ్యి, ఇప్పుడు తెచ్చేది ఇంకొక మేడంకి, మా మేడం వాళ్ళ కోడలకి. ఆమె అయిపోయినప్పుడల్లా తెప్పించుకుంటా ఉంటుంది ప్యాకెట్ 10. కరెక్ట్గా మెడికల్ స్టోర్ కాడికి వచ్చిన, ఆడు చెప్పిన ఆర్డర్ కూడా ఆయన కంప్యూటర్లో కూడా కొట్టేసినాడు. ఇదే మెడికల్ స్టోరు. ఆడు కొట్టాక మళ్ళీ మేడం మెసేజ్ చేసింది తీసుకురాగలే అని. ఆయన వచ్చి ఏంది బాబా అంటున్నాడు. ఏం చేయలేము, వాళ్ళు చెప్పినారో మనం చేయాలంటే. ఇదే ఆమె తాగేది, ఇది సేమ్ అంతే, మల్బోర్ వైట్. కాకపోతే మా మేడం తాగేది మల్బోర్ గోల్డ్. 2 ఒకే రేటే. ఆడికి పోతే ఒక 5 రియాలు తగ్గినాయి అనమాట. అంటే అక్కడ 245 రియాలు ఎంత పడింది ఒక ప్యాకెట్, ఇక్కడ మాత్రం 250 రియాలు. సేమ్ ఒకటే, కాకపోతే ఇది వైట్ అది గోల్డ్. సిగరెట్లు అయితే ఇచ్చేసిన. మేడం అయితే ఇది ఇచ్చింది నాకు. ఇది ఏంటంటే సిలుం పోయేదంట. ఎంత చిన్నది ఉన్నది. బండికి అదే టైర్ లోపల డిస్క్ ఉంటుంది కదా, అది సిలుం పడుతుంది కదా, దానికి కొట్టేది ఇది. కానీ మేడం వచ్చి బయట మోటార్ కాడ సిలుం చూసింది, వీడియో తీసి పెట్టినా నేను, అంటే అక్కడ క్లీన్ చేసేటప్పుడు. సో దానికోసం అయితే తెప్పించింది, ఆ సిలుం కాడ కొట్టు వేయింకి అని. దీనికి మళ్ళీ గుడ్డ కూడా ఇచ్చారు తుడిచేదానికేమో, దాంట్లోనే ఇవి వచ్చినాయి. దాంట్లో కారుకు కొట్టేది. మేడం ఆడ సిలుం కనిపించి ఆడ కొట్టాను. సర్లే మేడం అంటే అయితే ఇచ్చింది. నిన్న పెట్టిన వీడియోలో మేము పొద్దున పోయి మధ్యాహ్నం అయితే వచ్చినాము. పొద్దున 10 గంటలకు ఏమో పోయినాము. మేము రిటర్న్ ఇంటికి వచ్చేప్పటికి మధ్యాహ్నము ఏ టైం అయిందో ఒకసారి కామెంట్ చేసేయండి. నా డ్యూటీలు అయితే అయిపోయినాయి. తోఫిక్ బాయ్ని రొట్టె తెమ్మని చెప్పిన, జిబిన్ రొట్టె. నా రూమ్లోకి రా తిన్నావు అన్నాడు. సర్లే. తోఫిక్ బాయ్ बेडशीट डालता है क्यों? बैठने के लिए। नीचे बैठेगा, कोई मुश्किल है? कोई नहीं है, कोई खाने का एक सर्व करने का एक क्या होता है, तरीका होता है. ఓ జిబిన్ రొట్టె అయితే తీసుకొని వచ్చామన్నమాట. జిబిన్ రొట్టె, దాంట్లోకి పప్పు. ఇదే ఈరోజు మా తిండి అనమాట. ఆ రొట్టె తింటాము. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే తినేస్తాము, మీరు కామెంట్ చేయడం మర్చిపోద్దండి.